హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండిని నేను పొడి పిండిని యూస్ చేశాను. అంటే మనకి మార్కెట్లో దొరికే బియ్యం పిండి వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూను కారము కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. 1 స్పూను వాము చేతిలో వేసుకుని కొద్దిగా నలిపి దాన్ని కూడా వేసుకుని ఈ పిండిలో అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ బటర్ వేసి ఆ బటర్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా నలుపుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీరంతా ఒకేసారి పోసుకోకూడదు, కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇంతకు ముందు మన ఛానల్లో పప్పు చెక్కలు, సన్నకార పూస, పెసరపప్పు జంతికలు, ఇంకా బూందీ మిక్చరు ఇలాంటి స్నాక్ ఐటమ్ రెసిపీస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా పిండి సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా చేసుకుని మనం మురుకులు చేసుకునే గొట్టంలో పెట్టుకునేందుకు రెడీ చేసుకోవాలి. ఈ మురుకులు చేసుకోవడానికి ఇలా స్టార్ గుర్తున్న ప్లేట్ని సెట్ చేసుకోవాలి. అలాగే ఈ మురుకుల గొట్టానికి లోపల వైపున కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనము జంతికలు పిండుకునేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా ఈ జంతికల కొట్టంలో ఎంత పిండి పడుతుందో అంత పిండిని పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని జంతికలు పిండుకోవాలి. ఒక ప్లేట్కి నూనె అప్లై చేసుకుని ఆ ప్లేట్లో ఈ జంతికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పిండుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి ముద్ద వేసి చెక్ చేసుకోవాలి. ఇలా అట్లకాడ సహాయంతో మనం రెడీ చేసుకుని ఈ జంతికల్ని జాగ్రత్తగా తీసి నూనెలో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం కారం వేసాం కాబట్టి ఈ జంతికలు తొందరగా రంగు మారుతాయి, అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి. మనం జంతికలు పిండుకున్న ప్లేటుకు కూడా నూనె రాసి దాని మీద ఈ జంతికలు పిండుకోవడం వలన మనకి ఇవి అట్లకాడతో తీసినప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అట్లకాడతో మనకి తీయడం కుదరకపోతే ఒక చిన్న ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని దాంట్లో ఈ జంతికల్ని పిండుకుని ఒక్కొక్క జంతికని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ జంతికలు గోల్డ్ కలర్లోకి మారగానే స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ జంతికల్ని తీసేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ జంతికలు చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి.
ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ జంతికల్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.